దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ యూపీఎఫ్ ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ యూపీఎఫ్ హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. ప్రైజ్ ది లార్డ్. పునరుద్ధాన శుభములతో మరి మిమ్మల్ని దేవుని వాక్యంలో బలపరచాలని ప్రభు నాకు ఇచ్చిన ప్రేరణ ద్వారా కొన్ని మాటలు మీతో మాట్లాడాలని నేను ఆశిస్తున్నాను. పునరుద్ధానము, మృతులు ఎలాగూ లేతురు. హౌ విల్ ద డెడ్ బి రిజరెక్టెడ్? మృతులు ఎలాగూ లేస్తారు అనే ప్రశ్నకు జవాబు 1 కొరింథీ 15:35-38, తిరిగి 42-44 కొన్ని వచనాలు నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. 1 Corinthians 15:35. అయితే మృతులు ఎలాగూ లేతురు, వారెట్టి శరీరముతో వత్తురని ఒకడు అడుగును. చాలా మంది పునరుద్ధానంలో విశ్వాసం లేకుండింది అప్పుడు ఇప్పుడు. నేను చెప్పాను కదా, సద్దుకి పునరుద్ధానంలో నమ్మరు. చాలా మంది ఈ రోజుల్లో కూడా పునరుద్ధానం అంటే వారికి విశ్వాసం లేదు. అట్టి అవిశ్వాసులకు మంచి వర్తమానము పరిశుద్ధ గ్రంథంలో ఉంది. సత్యం చాటిస్తుంది పునరుద్ధానం ఉన్నదని. ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే గాని బ్రతికింపబడదు కదా. లుక్ ఎట్ పాల్స్ విజ్డమ్. హౌ విల్ ద డెడ్ బి రెజరెక్టెడ్? మృతులు ఎలా లేతురు అంటే ఆత్మీయ జ్ఞానంతో, ఆత్మావేశంతో, పరిశుద్ధాత్మ పూర్ణతో జవాబిస్తున్నాడు. ఓ అవివేకి, అవివేకి అంటున్నాడు. అంటే తెలివి మళ్ళీ వాడా, ఏం ప్రశ్న అడుగుతున్నావు నువ్వు? మృతులు ఎలా లేస్తారని అడుగుతున్నావా? నీకు వివేకము తక్కువ ఉంది, జ్ఞానం తక్కువగా ఉంది, నువ్వు అవివేకివి. ఓ అవివేకి, నీవు విత్తునది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా. నీవు విత్తుదాన్ని చూడగా అది గోధుమ గింజ అయినను సరే, మరి ఏ గింజ అయినను సరే, వట్టి గింజనే విత్తుతున్నావు కానీ పుట్టబో శరీరం విత్తుటలేదు. అయితే దేవుడు తన చిత్త ప్రకారం నువ్వు విత్తిన దానికి శరీరం ఇచ్చును, మరియు ప్రతి విత్తనమునకు దాని శరీరం ఇచ్చున్నాడు. క్వైట్ క్లియర్. ఎంత అద్భుతమైన ఒక ఉపమానం చెప్తున్నాడు చూడండి. ఓ అవివేకి, నీవు ఏదైతే విత్తుతున్నావో ఆ గింజలో ప్రాణం ఉన్నది, ఆ గింజలో జీవం ఉన్నది. అది నువ్వు భూమిలో విత్తినప్పుడు ఆ గింజ చనిపోతుంది. చనిపోయి అలాగే ఉండకుండా నూతన శరీరంతో పైకి వస్తుంది. నువ్వు విత్తునది చచ్చితే కానీ అది బ్రతికింపబడదు కదా. నువ్వు విత్తుదాన్ని చూడగా అది గోధుమ గింజ అయినా సరే, మరి ఏ గింజ అయినా సరే, వట్టి గింజనే విత్తుతున్నావు కానీ అది పుట్టబో శరీరాన్ని నువ్వు విత్తడం లేదు. అందుకే నువ్వు గోధుమ గింజను విత్తుతున్నావు కానీ పచ్చని ఒక చిగురును లేక పచ్చని ఒక లేత మొక్కను మళ్ళీ తిరిగి చూస్తున్నావు. నువ్వు విత్తినది ఒక శరీరం, తిరిగి భూమి నుండి మొలకెత్తింది మరి ఒక క్రొత్త శరీరం. అలాగే నీవు శరీరాకారంతో చనిపోతున్నావు కానీ తిరిగి నీకు పునరుద్ధానం ఉంది. నువ్వు మహిమ శరీరంతో లేవబోతున్నావు. అందుకే ఇక్కడ రాస్తున్నాడు 38వ వచనం, దేవుడే తన చిత్త ప్రకారం నువ్వు విత్తిన దానికి శరీరం ఇస్తున్నాడు, మరి ప్రతి విత్తనానికి దాని శరీరం ఇస్తున్నాడు అని చెప్తూ 42వ వచనంలో మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడు, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడు, బలహీనమైనదిగా విత్తబడి బలమైన దానిగా లేపబడు. పర్ఫెక్ట్ రిప్లై టు ఆల్ ద డౌట్స్. చాలా అద్భుతమైన మరి ఉదాహరణ ఇస్తున్నాడు అన్నమాట. ఈ మాట యేసు ప్రియ శిష్యుడైన యోహాను తన పత్రికలో రాస్తున్నాడు. మనం ఎట్టి శరీరాలతో పునరుద్ధానం అవుతామో మనకే తెలియదు, అంత మహిమగల శరీరాలను దేవుడు తన బిడ్డలకు ఇవ్వబోతున్నాడని. 1 యోహాను 3వ అధ్యాయము 2వ వచనం, ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాం. మనం ఇక ఏమవుదామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూద్దాం గనుక ఆయనను పోలి ఉందామని ఎరుగుదాం. మనం దేవుని పిల్లలం. 1 యోహాను 3:1 మనం దేవుని పిల్లలం. దేవుని స్వరూపంలో మనం సృజింపబడిన వారం. సృష్టి యావత్తులో ఎవరి నాసికారంధ్రంలో దేవుడు ఊపిరి ఊదినట్టు లేదు. వాక్యంలో చూసినప్పుడు ఆదికాండము 2:8 ఆయన నరుని చేసి మట్టితో చేసి తన ఊపిరిని ఊదినాడు.
అదనమాట. దట్ మేక్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూ అండ్ యానిమల్స్ అండ్ ఆల్ ద రెస్ట్ ఆఫ్ ద క్రియేషన్. నీకు నాకు మనందరికీ అంటే దేవుని రూపంలో సృజింపబడిన మనము దేవుని ఊపిరి గలవారం. అంటే ఆదాములో ఆయన మట్టితో చేసి నాసికారంధ్రంలో ఊపిరి ఊదినప్పుడు మానవుడైనాడు. తర్వాత మనం చూసినప్పుడు నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అని ఉన్నది. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 27వ వచనంలో నరుని ఆత్మ ఉంది. నరునికి ఆత్మ ఉంది. చెట్లకు చేమలకు లేదు, జంతువులకు లేదు, మృగాలకు లేదు. సృష్టిలో ఎక్కడ కూడా దేవుని ఆత్మ దానిలో ఉన్నది నివసించిందని లేదు. కేవలం మానవుడే దేవుని రూపంలో సృజింపబడినాడు. ఆదికాండం 1:26 నుండి 28 చూస్తే మనం దేవుని రూపంలో స్త్రీని గాను పురుషుని గాను సృజించినాడు. నరులే దేవుని ఆత్మను కలిగిన వారు. యోబు గ్రంథం 32:8వ వచనంలో ఒక మాట ఉంది, నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తులకు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగజేయను. అంటే దట్ డిఫరెన్షియేట్స్ హ్యూమన్స్ ఫ్రమ్ ద రెస్ట్ ఆఫ్ ద క్రియేషన్. అంటే మిగిలిన సృష్టి యావత్తు నుండి మానవులను దేవుని ఆత్మ కలిగి ఉండడం అంటే అదే వేరు చేస్తుంది కదా. తర్వాత మనం గమనిస్తున్నాం, ఈ ఆత్మ శరీరాన్ని వదిలి దేవుని యొద్దకు వెళ్ళాలి. అది జ్ఞాని అయిన సొలొమోను కూడా దేవుని జ్ఞానంతో చెప్తున్నాడు కదా. ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనంలో, మన్నైనది వెనుకటి వలనే మరల భూమికి చేరు, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలపోవును. ఆత్మకు నాశనం లేదు. మన్నైనది మట్టికి పోతుంది. దీనికి ఎంత అందచందాలున్నా, ఎన్ని క్రీములు పూసినా, ఎంత జిమ్ముకు వెళ్ళి కండలు పెంచుకున్నా, ఎంత రూపురేఖలున్నా, ఇట్ హ్యాస్ టు రిటర్న్ టు మడ్. మట్టితోనే నిర్మాణం అయినాడు. మన్న అనేది మట్టికి వెళ్ళిపోతుంది అంటున్నాడు. కానీ దేవుని ఆత్మకు నాశనం లేదు కదా. దేవుడు తన ఆత్మను పెట్టినాడు ఒక దీపంగా, నాసికారంధ్రంలో తన ఊపిరూదినాడు కాబట్టి దానికి నాశనం లేదనమాట. దట్ హ్యాస్ టు రిటర్న్ టు గాడ్. దానికి కూడా ఒక జవాబు నాకు కనబడ్డది. 90వ కీర్తన మీరు చూసినప్పుడు, ఇది దైవజనుడైన మోషే రాసిన కీర్తన. దీంట్లో ఒక మాట ఉంది, 3వ వచనం చూడండి, నీవు మనుషులను మంటికి మార్చున్నావు, నరులారా తిరిగి రండి అని నీవు సెలవిస్తున్నావు. నరులారా తిరిగి రండి అని ఆయన సెలవిస్తున్నాడు. అంటే దీని అర్థము, మానవుడు దేవుని ఆత్మను గలవాడు. మానవుడు మరణించిన తర్వాత మట్టి దేహము మట్టికి, మన్ననేది మట్టికి వెళ్ళిపోయి ఆత్మకు నాశనం లేక దాన్ని సృజించిన వాని యొద్దకు తిరిగి వెళ్ళిపోవాలి. అదే దేవుడు ఆశిస్తున్నాడు. దేవుడు ఆదామును సృజించినప్పుడు, అవ్వను కూడా సృజించినప్పుడు మనం చూస్తున్నాము, ఆయన ఎంతో అందమైన తోట, ఏదైనా తోట, దాంట్లో చెట్లు, చేమలు, ఫలము, వృక్షము, జంతువులు అన్నిటినీ సృజించినాడు. అది అంతా మంచిగా కనబడ్డది ఆయన. కానీ వాటితో సహవాసం చేయలేదు చూడండి. హీ ప్రిఫర్డ్ టు హ్యావ్ ఫెలోషిప్ విత్ మ్యాన్. ఆయన సృజించిన ఆదామవ్వలతో సహవాసం కలిగి ఉండాలని సాయంకాలం అయినప్పుడు ఆయన వారి యొద్దకు వచ్చేదాడు. అంటే దాని అర్థము, గాడ్ లవ్స్ టు హ్యావ్ ఫెలోషిప్ విత్ మ్యాన్ కైండ్. అందుకొరకే మనము నిరీక్షణ గలవారం. మనకు తెలుసు మనం చనిపోయిన తర్వాత తిరిగి మన ఆత్మలో దేవుని సన్నిధిలో చేరుతుంది, అక్కడ సదాకాలం మన ప్రభుత్వం ఉంటాము అనే గొప్ప నిరీక్షణ. అందుకే మనం పునరుద్ధానం ముందు విశ్వాసం ఉంచుతున్నాం. మనకు తెలుసు, వీ హ్యావ్ టు రిటర్న్ టు గాడ్. ఇంకో వాక్యం జ్ఞాపకం చేస్తాను. 50వ కీర్తనలో కూడా, 50వ కీర్తన చూడండి, ఇక్కడ కూడా పునరుద్ధానం గురించి మనకు కనబడుతుంది. దేవాది దేవుడని యెహోవా ఆజ్ఞయించుచున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచుచున్నాడు. రమ్మని పిలుస్తున్నాడు. శరీరం దాల్చుకున్నప్పుడు కూడా, శరీరంలో మనం ఉన్నప్పుడు కూడా రమ్మని పిలుస్తాడు ప్రభు. నాకైతే అది అనుభవం. మీలో మీకు ఎంతమందికి అనుభవం నాకు తెలియదు. రా, నాతో సహవాసం కలిగి, పనులను వదిలేసి నా సన్నిధిలో మోకరించు, పనులను వదిలేసి వాక్యం ధ్యానించు, నేను నీతో మాట్లాడాలి, నువ్వు నాతో ఉండాలి. ఈ గజిబిజి ప్రపంచంలో సెట్ అవుట్ సమ్ టైమ్ ఫర్ మీ. ఐ కెన్ హియర్ దట్ స్మాల్ లిటిల్ వాయిస్ ఎవ్రీ టైం. ఎప్పుడు వినబడుతుంది నాకు. నిన్న రాత్రి నేను చాలా అలసిపోయినాను. అంటే దినమంతా ఆఫీస్లో కూర్చొని, మరి ఎంతోమంది విజిటర్స్ వస్తారు, కౌన్సిలింగ్ చేయాలి, ఎన్నో కార్యాలు ఆలోచించాలి, అడ్మినిస్ట్రేషన్, ఫైనాన్స్, ఇవన్నీ ఆలోచించాలి కదా. నా శరీరం అలసిపోతుంది, నా మైండ్ కూడా అలసిపోతుంది. ఎప్పుడు వచ్చి స్నానం చేసుకొని పడక మీద వాలిపోవాలనిపిస్తుంది. కానీ దేవుని ఆత్మ నన్ను బలవంతం చేస్తుంది. రా, చాపపరుచుకో, నా సన్నిధిలో మోకరించు, నాతో మాట్లాడు. మనం ఇద్దరం కలిస్తే చేయలేని కార్యం ఏముంది? నువ్వు ఒంటరిగా ఏం చేస్తావు? నేను నీకు తోడుంటాను కదా. వి బోత్ ఆర్ వన్. నేను నీకు సహాయం చేస్తాను, నీకు తోడుంటాను, నువ్వు భయపడిన అవసరం లేదు అని నా ఆత్మను బలపరిచేది అది దేవునాత్మనే కదా. ఆ దేవునాత్మతో మనం లీనమైనప్పుడు ఎంత శక్తి గలవారం అయిపోతాం.
నిన్నటి రోజు అంటే ప్రతిరోజు అనుభవం నాకు దేవుడు ఇస్తాడు. నిన్నటి రోజు నా వల్ల కాదు, ఇంకా నా పడిపోతున్నాను, మంచం మీద పడిపోతాను, ఇప్పుడు అలసిపోయినానంటే లేదు నువ్వు నాతో గడపాలన్నప్పుడు తిరిగిపోయి మంచిగా చక్కగా దేవుని సన్నిధిలో కుదుటగా కూర్చున్నందుకు 2 గంటలు బలం ఇచ్చినాడు దేవుడు నాకు. పడుకునేలోగా 11:30, 12 అయింది. అప్పటిదాకా ఇంత శక్తి నాకు ఎక్కడి నుండి వచ్చింది? కేవలం దేవునితో గడపడం ద్వారా. అంటే దేవుని ఆత్మ నరుని ఆత్మను బలపరుస్తుందన్నమాట. దేవుని పోలిన వారం మనం. అందుకే దేవుని పిల్లలమని యోహాన్ అంటున్నాడు. మనం దేవుని పిల్లలము. దేవునికి చావు లేదు, మనకు కూడా చావు లేదు. ఆయన తన రూపంలో మనల్ని సృజించుకొని తన ఊపిరిని మన నాసికారంధ్రంలో ఊది మనల్ని తన బిడ్డలుగా చేసుకున్నాడు. అందుకే యోహాన్ 1:12 తను ఎందరు అంగీకరించిన వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం ఇచ్చినాడు. అదే యోహాన్ రాస్తున్నాడు 1 యోహాన్ 3వ అధ్యాయంలో. మనం దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించనో చూడండి. మనం దేవుని పిల్లలమని పిలువబడాలి. తండ్రి అట్టి ప్రేమను మనకు అనుగ్రహించినాడు. మనం దేవుని పిల్లలమే. ఈ హేతు చేత లోకం మనల్ని ఎరగదు, ఏలైనా అది ఆయనను ఎరగలేదు. తల్లిదండ్రులకు ఎప్పుడు తమ పిల్లలు చూసుకోవాలని ఆశ ఉంటుంది. అది న్యాచురల్ ఎమోషన్, స్వాభావికమైన మానవుని మరి ఆలాపన లేకుంటే ఆశ ఏంటంటే తన కన్నపిల్లలు చూసుకోవాలని ఉంటుంది. ఏ తల్లిదండ్రులకు ఉండదండి. నా మనవరాలతో మాట్లాడినాను, అది ఎదుగుతూ ఉంది, మంచి హైట్, పర్సనాలిటీ, చాలా అందంగా తయారవుతుంది. ఇప్పుడు 7 ఏళ్ళు ఉంటాయి. నాతో మాట్లాడుతుంది, నాతో ఏమేమో మాట్లాడుతుంది. మాట్లాడినప్పుడు వెళ్ళి అనుకుంటున్నాను, ఇప్పుడు బొమ్మనే చూస్తున్నాను కదా ఫేస్ టైంలో, నాకు నిజంగా నా బిడ్డను చూడాలి, అబ్బా నా మనవరాలను ఎత్తుకోవాలి, చూడాలి, ముద్దు పెట్టాలి, ఈ చెంపక ఆ చెంపక తల మీద చేతుల నుంచి ఆశీర్వదించాలి. మరి దానికి ఒక చెల్లి ఉంది, చిన్న చెల్లి, అది దాన్ని కూడా చూస్తుంటే ముద్దు వస్తుంది. వీళ్ళిద్దరికంటే ఎక్కువ నా కుమార్తె శరీరంలో చూసినప్పుడు ఇంకా ముద్దు అనిపిస్తుంది. నాలుగుని చూసినప్పుడు నాకు సంతోషం. అంటే దూరంలో ఉన్న నా కుమారుడు, మరి నిఖిల్ కుటుంబం కానీ, మరి అఖిల్ కుటుంబం, వీళ్ళని చూసినప్పుడు ఎంత ఆశ నాకు. ఎందుకంటే నేను ఎప్పుడు గడుపుతాను వాళ్ళతో టైం. హౌ ఐ లాంగ్ టు స్పెండ్ విత్ మై చిల్డ్రన్. మరి దేవుడు ఎన్నో బాధ్యతలు ఇచ్చినాడు. నేనేం పరిగెత్తి ఫ్లైట్లో పోయి చూసి వాళ్ళతో గడపడానికి ఉన్న సమయం కూడా నేను సేవకే అర్పిస్తున్నాను. ఎందుకంటే నాకు దేవుడు ఇచ్చిన ప్రప్రదమైన బాధ్యత దేవుని సేవ. మరి కుటుంబంలో దేవుడే ఆశీర్వదించినాడు. మరి నేను ఇప్పుడు దేవుని చిత్తానికి లోబడాలి కాబట్టి నేను అటు ఇటు పరిగెత్తకుండా గురి కలిగి ఉండాలి. ఇంత పెద్ద సంఘాన్ని దేవుడు నాకు ఇస్తే ఎన్ని పనులు ఉంటాయి, నేను చూసుకోవాలి కదా అని నేను బాధ్యతాయుక్తంగా ప్రవర్తిస్తాను. అంతేగాని నా మనసంతా మరి నా ఆత్మీయ బిడ్డలను అయితే నేను ఎప్పుడు చూసుకుంటాను, కానీ నా శారీరకమైన బిడ్డలు నేను చూడాలి కదా అని ఆశ కలుగుతుంది. నాకు అప్పుడు అనిపించింది నిజంగానే కదా, తండ్రి అయిన దేవుడు కూడా తన బిడ్డలను చూసుకోవాలని ఎంత ఆశిస్తాడు. మనం ఇక్కడే ఉంటే బాగుండి, ఇంకా ఆయుసు కావాలి, ఆరోగ్యం కావాలి, ఇంకా గొప్ప మరి పనులు చేయాలని మనం అనుకుంటాం. కానీ దేవునికి తన బిడ్డలు చూసుకోవాలని ఆశ ఉంటుంది. అందుకే తిరిగి రండి నరులారా, తిరిగి రండి భక్తులారా, నా యుద్ధకు రండి. 50వ కీర్తనలు చూస్తే ఆయన నరులందరినీ పిలుస్తున్నాడట ఆయన యుద్ధకు చేరుకోమని. కీర్తనలు 50లో చూడండి, దేవాది దేవుడైన యెహోవా ఆజ్ఞ ఇచ్చున్నాడు, తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులను రమ్మని ఆయన పిలుచున్నాడు. పరిపూర్ణ సౌందర్యం గల సీయోనులో నుండి దేవుడు ప్రకాశించున్నాడు. మన దేవుడు ఏం చేయించున్నాడు, ఆయన మౌనంగా ఉన్నాడు. 5వ వచనం, ఆయన తన భక్తులను నా యుద్ధకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచున్నాడు. నా భక్తులను నా దగ్గర సమకూర్చుడని ఆకాశాన్ని భూమికి ఆజ్ఞ ఇస్తున్నాడు. అందుకే మహిమా ప్రవేశం అంటాం కదా, ప్రమోటెడ్ టు గ్లోరీ. ఒక భక్తుని మరణం దేవుని దృష్టికి విలువైందంట, చాలా విలువైంది మరణం. మనం జననం విలువైంది అంటాం, ఒకరు పుట్టగానే ఎంత సంతోషిస్తాం, అంతే సంతోషించాలి ఒక భక్తుడు మరణిస్తే కూడా. ఎందుకంటే ఆ భక్తుడు దేవుని సన్నిధికి వెళ్ళిపోయినాడు. ఆయన మరణము దేవుని దృష్టికి చాలా విలువైంది. దేవుడే రమ్మన్నాడు, దేవుడే పిలుచుకున్నాడు తన భక్తుని. అంతే దుఃఖం కలుగుతుంది, ఎందుకంటే మనకు దేవుని వాక్యం ఇచ్చి పోషించి మనల్ని ఎంత స్థాయికి తెచ్చిన భక్తులు మరణిస్తే ఎంత దుఃఖపడతాం. మన బంధువులలో ఎవరైనా మరణిస్తే చాలా దుఃఖపడతాం. కానీ యాక్చువల్లీ దట్ ఇస్ అ ప్రమోషన్, ప్రమోటెడ్ టు గ్లోరీ, మహిమా ప్రవేశం. అంటే దేవుడు పిలిచినాడు, కాల్ టు గ్లోరీ అంటారు. దేవుడు రమ్మన్నాడు, మరి వెళ్ళిపోయినారు. దేవుడు పిలుచుకున్నాడు, వాళ్ళు దేవుని చేరుకున్నారు. ఆత్మకు చావు లేదు, ఆత్మ దేవుని వద్దకు వెళ్ళిపోతుంది. పునరుద్ధాన మహిమ అది విశ్వాసులకు దేవుడిచ్చిన గొప్ప ఆశీర్వాదం. పునరుద్ధానము ఇంకా ఇంకా మనము మరి ధ్యానించాలి. అవును, మనము మార్పు చెంది మహిమ శరీరాలతో సదా ప్రభు దగ్గర ఉంటామనే గొప్ప నిరీక్షణ మనకుంది. అందుకే 1 కొరింథీ 15వ అధ్యాయం ఈ పునరుద్ధానం గురించి ఉన్న అధ్యాయం. ఇది ప్రతి వరుస విశ్వాస చదవాలి, అర్థం చేసుకోవాలి. ఇట్ ఈస్ అబౌట్ రిజరక్షన్. 1 Corinthians 15 చాప్టర్. అలాగే మనకు తెలుసు 53వ కీర్తన యేసు ప్రభు శిలువ మరణాన్ని గురించి ఉన్న ఒక అధ్యాయం. అది
ఇలాగూ 1 కొరింథీ 13వ అధ్యాయం ప్రేమ గురించిన అధ్యాయం, యాకోబు 3 నాలుక గురించిన అధ్యాయం. అంటే దాని ప్రాధాన్యతను అది సూచిస్తుంది అనమాట. హౌ ఇంపార్టెంట్ ద మ్యాటర్. 1 chapter in the Bible is for resurrection, 1 chapter in the Bible is for crucifixion, 1 chapter for the tongue, which is very important, 1 chapter for love, which is universal, which is very important. అయితే ఈ అధ్యాయంలోనే మరి అంటున్నాడు, మృతులు ఎలా లేతుడని, వారెట్టి శరీరంతో ఒత్తుడని అడుగుతున్నారు కదా మీరు. చచ్చినోడు ఎట్టలేస్తాడు? చనిపోయిండు కదా. చనిపోయినోడు అట్టే పాతాళానికి వెళ్ళిపోతాడా? కాదు, వాడు తిరిగి లేస్తాడు. పునరుద్ధానం విధానం నమ్మిక ఉంచాలి. అందుకే అంటాడు, ఆ వివేకి నువ్వు విత్తునది చచ్చితే కానీ అది బ్రతికింపబడదు కదా. అంటే ఆ మరణం ద్వారానే కదా జీవం వచ్చేది. చావాలి. ఆ గింజ ఏ విధంగా భూమిలో పడి చచ్చి తిరిగి క్రొత్తగా పచ్చగా భూమి పై నుండి వస్తుందో, అలాగే విత్తుదాన్ని నువ్వు చూస్తే అది గోధుమ గింజ అయినా సరే, మరి ఏ గింజ అయినా సరే, వాటి గింజనే నువ్వు విత్తున్నావు కానీ పుట్టబో శరీరాన్ని నువ్వు విత్తడం లేదు. అదే పునరుద్ధానం. మృతుల పునరుద్ధానం అలాగే ఉంది. శరీరం క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడుతుంది. బలహీనంగా విత్తబడుతుంది, బలమైనదిగా అది లేపబడుతుంది. ఘనహీనమైనదిగా విత్తబడుతుంది, మహిమగలదిగా లేపబడుతుంది. దేవుని స్తోత్రం. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. చివరిగా స్టెఫెన్ కూడా, అంటే మన ఆత్మలను దేవునికి అప్పగించుకోవాలి. యేసు ప్రభు చూపిన మాదిరి చూసినప్పుడు సిలువలో చివరి మాట, నా ఆత్మను నీకు అప్పగించుకొంచున్నాను. అలాగే స్టెఫెన్ మరణించినప్పుడు కూడా అపోస్తలుల కార్యం 7:59 ప్రభువా నా ఆత్మను నువ్వు చేర్చుకోమని ప్రార్థిస్తాడు. అంటే చూడండి, వెన్ దే డై దే ఆర్ కమిటింగ్ దేర్ సోల్స్ టు గాడ్ ద క్రియేటర్. అలాగూ మనము పునరుద్ధానంలో విశ్వాసం ఉంచి ముందుకు సాగాలి. మరణం మనకు ఒక అంతం కాదు, అది మనకు పునరుద్ధానానికి దారితీస్తుందనే జ్ఞానం కలిగి ఉండాలి. మనల్ందరినీ దేవుడు పునరుద్ధాన శక్తితో నింపునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నువ్వు మాతో మాట్లాడినావు, నీకు వందనాలు. పునరుద్ధానం గురించిన సత్యాలు ఈ దినాల్లో మేము అనేకంగా నేర్చుకోవడానికి సహాయం దయచేయండి. ఈ గుంపులో ఉన్న ప్రతి ఒక్కరిని దీవించండి. యూట్యూబ్ ద్వారా దేవుని వాక్యం వింటున్న వారిని, వారి కుటుంబాలను కూడా మీరు ఆశీర్వదించి పునరుద్ధాన మహిమతో నింపండి, పునరుద్ధాన జ్ఞానంతో నింపండి, పునరుద్ధాన శక్తితో నింపండి, పునరుద్ధానం గురించి ఉన్న వివేచన దయచేయండి. ప్రభువా నీకు స్తోత్రం తండ్రి. ప్రభువా మరి నువ్వు ఇచ్చిన ఈ గొప్ప ఆశీర్వాదం కొరకు నీకు వందనాలు చెల్లిస్తూ ప్రతి ఒక్కరి అవసరత తీర్చమని, పునరుద్ధాన బలంతో మేము మరణించిన తిరిగి మా ఆత్మల్ని సన్నిధిలో చేరుతుందని గొప్ప విశ్వాసం అందరి హృదయంలో దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమెన్. హల్లెలూయా. దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ఆమెన్. దీనులకు సువర్తమానము ప్రకటించుటకును, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, దుఃఖక్రాంతులందరినీ ఓదార్చుటకును జరుగుచున్న ఇంటర్ డినామినేషనల్ పరిచర్య. యెషయా 61:1-3. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారము ఆరాధనలు. ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి ఉదయం 9 గంటల వరకు. సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం ఉస్మానియా గార్డెన్ ఫంక్షన్ హాల్, జామై ఉస్మానియా రైల్వే స్టేషన్ ఎదురుగా, అడిక్మెట్, హైదరాబాద్. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, వ్యవస్థాపక అధ్యక్షురాలు మరియు సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. వివరములకు 9550504718, 9030757571 నంబర్లను సంప్రదించగలరు. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి కొరకీయ వెనుదీతువా. పరలోక
యేసు కొరకీయ వినుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వినుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా, కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును, గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును, గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము